వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీ, అమిత్ షా తీరుపై ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అన్ని మసీదుల వద్ద ధ్యానం నిర్వహించారు. ముస్లింలు అందరూ కలిసి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ పాస్ అయినందుకు గాను ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. సత్తుపల్లి పట్టణంలోని పాత సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలపై ముస్లిం నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి. డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా. హిందూ ముస్లిం బై బై, హిందూ ముస్లిం బై బై, హిందూ ముస్లిం బై బై. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారికి త్వరలోనే అందిస్తాము. అదే విధంగా భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే అందరూ కూడా స్పందించి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మన ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా, వెంటనే పంపిస్తారని. అదే విధంగా ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ముస్లిం సమాజం మొత్తం పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తూ మా బిల్లు మాకే ఉండాలి, మా భూములు మాకే కావాలి అనే ముందుకెళ్తున్నాం. ఏదైతే మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే మేము ఇదే విధంగా ధర్నాలు చేస్తూ నిరాదీక్ష కూడా వెనకాలని మరొకసారి తెలుసుకుంటూ మోడీ డౌన్ డౌన్. చేపట్టిన ఈ వక్ఫ్ సవరణ బిల్లును మా ముస్లింలు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒక్క బిల్లును వెంటనే ఉపసంహరించకపోతే మా నిరసన ఇలాగే తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీలను మేము ఎప్పుడూ ప్రోత్సహించము. ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన అన్ని పార్టీలను మేము కలుపుకొని పోతామని తెలియజేసుకుంటూ మా ముస్లిం కమ్యూనిటీ తరఫున ఆ పార్టీలన్నింటికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్లమెంటు ఉభయ సభల్లో ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్లుని పాస్ చేసి ముస్లిం సమాజం మీద బలవంతంగా రుద్దుతామని చూస్తున్నారు. ఇంతకుముందు మా పర్సనల్ లా బోర్డులో ఏలుపెట్టారు, అదేవిధంగా ట్రిపుల్ తలాక్లో ఏలుపెట్టారు. 370 అని శాంతి కలుగుతుంది, జమ్మూ కాశ్మీర్ని స్వర్గాన్ని చూపిస్తామని చెప్పారు. ఇప్పటికీ అక్కడ అశాంతి ఉంది. ఈ విధంగా ఒక సామాజిక వర్గాన్ని మీరు టార్గెట్ చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తామంటే అది మీ వివేకం, మీ యొక్క అవివేకం అవుతుంది. మరి ప్రజాస్వామ్య పార్టీలు అని చెప్పుకొని తిరిగేటటువంటి ఈ రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానం గడ్డి తింటానికి వెళ్ళిందో ఏమో మాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ఎందుకు మద్దతు ఇచ్చారనేది అర్థం కావట్లేదు. అసలు ఒక్క ఆస్తులు ఎవరి? మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు ఈ యొక్క ఆస్తులు ప్రభుత్వం దగ్గర ఉంచి వాటి నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని బీదలకి, ఈ ముస్లిం సమాజానికి ఉపయోగపడాలనేటువంటి దాచుకున్న ఆస్తి మీద మీ పెత్తనం ఏంటి? ఇది ఎక్కడి అన్యాయం? ఇంత అన్యాయం ఈ ప్రజాస్వామ్య దేశంలో మేమైతే ఇప్పటి వరకు చూడలేదు. అదే అంబేద్కర్, మహాత్మా గాంధీ లాంటి వారికి ఇంకా బతుకుంటే వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఇలాంటి భారతదేశాన్ని ఎవరు ఊహించరని చెబుతూ మోదీ గారు ఇప్పటికైనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి పదాన్ని తీసిపారేసి ఏక్ కా సాత్ ఏక్ కా వికాస్ అంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ